అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో 44, 45 డివిజన్లో కూడా వైసీపీ ఈ కోటి సంతకాలకు సంబంధించి కూడా అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల్లోకి తీసుకెళ్లేటువంటి ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 44, 45 డివిజన్లో వైసీపీకి కొంత పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీ. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఓటింగ్ కూడా ఎక్కువ కాబట్టి అక్కడ జిల్లా అధ్యక్షులైనటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్నటువంటి బత్తుల బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ నాయకులు, అదేవిధంగా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు ముఖ్యంగా పాల్గొనడం జరిగింది. అక్కడ ప్రధానంగా కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో 50,000 పైసీలకు మనకి కోటి సంతకాలకు సంబంధించి ఈ మెడికల్ కాలేజీను ప్రైవేటు వ్యక్తులకు తీసుకెళ్లేటువంటి దాన్ని నిరసిస్తూ 50,000కు పైగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్లాలని దానికి సంబంధించి భారీగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అదేవిధంగా చుండూరు రవికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. సో ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణమైనటువంటి ఒంగోలులో ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం కూడా కొంత వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రావటం, అదేవిధంగా ప్రభుత్వంపై ఆయన ఘాటు విమర్శలు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా చుండూరు రవిని ఉద్దేశిస్తూ కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎన్నికల్లో వచ్చినా కూడా ఒంగోలు అసెంబ్లీ సీటు రవిదేనని అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎమోషనల్ గా చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఈ కోటి సంతకాల సేకరణ, అదేవిధంగా ఇతర కార్యక్రమాలతో పాటు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో మరి చుండూరు రవి ఆధ్వర్యంలో కూడా సుడిగాలి పర్యటన చేపట్టడం జరిగింది. శంకువానిగుంట దగ్గర అక్కడ వాటర్ కూడా హెవీ ఫ్లో రావటం, అదేవిధంగా కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అక్కడ రైతులతోటి, అదేవిధంగా మరి మెయిన్ గా కూడా ఆక్వా రంగం కొత్తపట్నం మండలంలో కూడా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆయన స్వయంగా వెళ్ళటం జరిగింది. అదేవిధంగా పోతురాజు కాలువ అప్పుడు కూడా ప్రజలకు అండగా ఉండే కార్యక్రమాలు చేయటం జరిగింది. తదనంతరం మరి ఒంగోలులో జరుగుతున్నటువంటి వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో కూడా జోరుగా ఆయన పాల్గొనడం కూడా కొంత చర్చనీయాంశం అయింది. టోటల్ గా కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని చుండూరు రవి కలిసిన తర్వాత ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొంత వైసీపీకి దూకుడే పెరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి మరి వైసీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతోటి కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి చుండూరు రవి వైసీపీ తరఫున కూడా బరిలో ఉంటారని అక్కడ ఉన్నటువంటి మరి బొత్తుల బ్రహ్మానంద రెడ్డి, ఇతర నాయకులు చెప్పడంతో అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.